96.80 ఇంచుమించు 97 కోట్ల మంది ఓటర్లు దేశం మొత్తంలో ఉంటే మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్స్ మిగతా రాష్ట్రాల్లో ఓటు వేసింది 64 కోట్ల మంది. బీజేపీకి 19 కోట్లు కూడా జనాలు ఓట్లు వేయలేదు. దాదాపు 44 కోట్ల ఓట్లు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వేశారు. ఆంధ్రప్రదేశ్లో 48 లక్షల బోగస్ ఓట్లు, ఒడిశాలో 45 లక్షల బోగస్ ఓట్లు. కేంద్ర ఎంపీ ఎన్నికలలో 4.2% బోగస్ ఓట్లతో నరేంద్ర మోడీ అక్రమంగా ప్రధానమంత్రి అయ్యాడు. మహారాష్ట్రలో 78 లక్షల బోగస్ ఓట్లతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. హర్యానాలో అక్రమంగా గెలిచింది. తెలంగాణలో కాంగ్రెస్ కి 88 సీట్లు రావాల్సింది. ఏమాత్రం పట్టులేని తెలంగాణలో 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీ సీట్లు ఎలా గెలుస్తాయి? 63 లక్షల ఈవీఎం మిషన్లు తయారు చేస్తే ఇజ్రాయెల్ కంపెనీ ద్వారా మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్స్ మిగతా రాష్ట్రాల్లో 40 లక్షల ఈవీఎం మిషన్లు వాడారు. మిగతా 20 లక్షల ఈవీఎం మిషన్లు నరేంద్ర మోడీ అధీనంలో ఎందుకున్నాయి? అది బీజేపీ వాళ్ళ అధీనంలోకి వచ్చేసినాయి. కరెక్ట్. ఇజ్రాయెల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ప్రోగ్రామ్ కోడింగ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ రోడ్డు మీద తిరుగుతున్నారు. డబ్బులు ఇస్తే మేనేజ్మెంట్ చేస్తాము అని 2018లో ఇలానే ఒక అమెరికా వ్యక్తి ఇజ్రాయెల్ కంపెనీ తరపు నుండి చెప్పాడు. మహారాష్ట్ర ఎలక్షన్స్ కు వారం ముందు కూడా ఇలానే వచ్చాడు. 55 కోట్లు ఇస్తే చేస్తాను పోల్ మేనేజ్మెంట్. ఈవీఎం ట్యాంపరింగ్. ఇజ్రాయెల్ కు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ప్రోగ్రామ్ కోడ్ మేనేజ్మెంట్ రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇది అందరికీ తెలుసు. వారణాసిలో కూడా నరేంద్ర మోడీ 3వ స్థానంలో పడిపోయాడు. కట్ చేస్తే అతను ఎలా గెలిచాడు? దీని మీద ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కంపెనీ ఓనర్ మార్క్ జుకర్బర్గ్ బహిరంగంగా చెప్పాడు నరేంద్ర మోడీ 2024 ఎలక్షన్స్ లో ఓడిపోయాడు అని. గతంలోనే టెక్నాలజీ గనుడు అయినటువంటి ఈలాన్ మస్క్ కూడా ఇండియాలో ఇలా జరిగింది అని చెప్పాడు. పబ్లిక్ డిమాండ్ లో వాటి ఆధారాలు కూడా ఉన్నాయి. జరిగిన పోలింగ్ పర్సెంటేజ్ కి వచ్చిన రిజల్ట్ కి సంబంధం లేకుండా ఫామ్ 20లో రిజల్ట్ డేటా పెట్టారు. అక్కడే దొరికిపోయారు. రీకౌంటింగ్ కి అనుమతి ఇవ్వట్లేదు. అక్కడే దొంగలు దొరికిపోయారు కదా పచ్చిగా. నెక్స్ట్ దెబ్బ పబ్లిక్ ది రిటర్న్ గిఫ్ట్ గట్టిగా ఉంటుంది. బీజేపీ చూడండి వీళ్ళు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. కరెక్ట్. లాట్స్ ఆఫ్ చాలా ముచ్చట్లు చెప్పారు మీరు. తప్ప ఎస్, వాళ్ళు దే ఆర్ అబ్యూజింగ్. అంటే ఇప్పుడు చెప్పిన లెక్కలు ఉన్నాయి కదా దొంగ ఓట్లు అవన్నీ. ఎస్, ఇట్స్ ట్రూ. ఓకే, అది మోసం చేసి గెలుస్తారు. రీకౌంటింగ్ ఎందుకు పెట్టనియారు? అక్కడే దొరికిపోతున్నారు కదా. కరెక్ట్ బ్రదర్. నీలా హరీష్ బ్రదర్. ఎస్, ప్రజల్ని చైతన్యం చేద్దాం, కొట్లాడదాం. ఇట్లాంటివి కాకుండా చూసే ప్రయత్నం చేద్దాం. జ్యోతిపర ప్రవీణ్ పగడాల గారి విషయంలో అసలు ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్ గా పోలీసులు చెప్పిందా? పోస్ట్ మార్టంలో వచ్చినది ఒకటి. ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్ గా పోలీసులు చెప్పిన దానికి పోస్ట్ మార్టంలో వచ్చిన దానికి రెండింటికి అసలు ఏమాత్రం సంబంధం లేదు. కరెక్ట్ సిస్టర్ జ్యోతిపర. చెప్తా, రేపో ఎల్లుండో నేను అది నాకు ఆ పోస్ట్ మార్టంకి సంబంధించి వచ్చినాయి. ఎంపీ హర్ష కుమార్ గారు మాట్లాడారు. సో ఆయన ఎంపీ గారు మాట్లాడింది కొంతమందికి రీచ్ అయింది ఆ పోస్ట్ మార్టం సంబంధించింది. ఇంకా నేను అది ఇంకా నేను కూడా చదువుతా. ప్లస్ అట్లనే వేరే బ్రదర్ సిస్టర్ కూడా నేను పంపించిన డాక్టర్లు అట్లా, అంటే సైంటిస్ట్ డాక్టర్లకి. సో వాళ్ళు కూడా వాళ్ళ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత నేను రేపో ఎల్లుండో దాని గురించి అందులో పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏమున్నాయి, అది యాక్సిడెంటా హత్యనా అనడానికి కాన్ఫ్లిక్టింగ్ ఏమున్నాయో అవన్నీ మనం, ఎందుకంటే అది అధికారికంగా ఇచ్చారు కదా, సంతకాలు పెట్టించారు కదా. సో కాబట్టి ఆ డాక్యుమెంట్ మనం రేపు కోర్టులో పోయి కూడా ఇక వీళ్ళు యాక్సిడెంట్ అంటున్నారు కానీ ఇవన్నీ డేటా ఏం చెప్తుంది, యాక్సిడెంట్ కాదని చెప్తుంది. కాబట్టి దాని కౌంటర్గా కేసు ఫైల్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. చెప్తా. నరేష్ బండెల, హాయ్ అన్న, జై భీమ్ బ్రదర్. హాయ్ బ్రదర్. వినయ్ కన్నారం, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు అని బైబిల్ చెబుతుంది సార్. మీరు నీతి న్యాయం కోసం పాటు పడుతున్నారు సార్. సమాజ శ్రేయస్సు కోసం మీరు గర్జిస్తూనే ఉండండి సార్. సింహం సింగిల్గానే వస్తుంది, ఉన్మాదులే గుంపులుగా వస్తారు. ఈ నక్కలకు తోడేళ్లకు మీరు కరెక్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. ఎవరు? వినయ్ కన్నారం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ గుడ్ అండ్ కైండ్ వర్డ్స్. ఓకే, చేద్దాం, మనం కంటిన్యూస్గా ఫైట్ చేద్దాం. రామ్ మోహన్ 70 బ్రదర్, యు ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ బ్రదర్. రామ్ మోహన్ బ్రదర్. జ్యోతి పార ఏమంటున్నారు సిస్టర్? విదేశీయులు హిందూయిజం తీసుకుంటున్నారు, ఇస్కాన్ టెంపుల్. అదే నాకు హిందూయిజం వాడబుదేదలేదు, ఎందుకంటే హిందూయిజం ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళు హిందూయిజం అని ప్రచారం చేస్తారు, అది హిందూయిజం కాదు. సనాతన అధర్మం, బ్రాహ్మణిజం, మనువాదం.
విదేశీయులు సనాతన ధర్మాన్ని తీసుకుంటున్నారు. ఇస్కాన్ టెంపుల్ అంతా వాళ్ళతోనే నిండి ఉంటుంది. కరెక్ట్ సిస్టర్. కానీ అది కన్వర్షన్ కాదు, అది కన్వర్షన్ అనరు దాన్ని. ఓకే, ఇప్పుడు వీళ్ళందరినీ కృష్ణుడు అని చెప్పి మారుతున్నారు కదా. వీళ్ళని ఏ కులంలో వేస్తారు? దళిత, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో వేస్తే వీళ్ళు ఉంటారా? అదే కృష్ణుడు ఇదే ఇస్కాన్ టెంపుల్లో తిరుగుతారా? అసలు ఇస్కాన్ అనేది నేను అప్పట్లో పోయినా, చాలా రోజులు విన్నా. అసలు అదొక ఏమంటారు, ఫెనటిజం అంటారు కదా, ఒక ఉన్మాదం లాగానే ఉంటుంది అది. ద ఇస్కాన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద యూనో, అదొక పిచ్చి, అదొక ఉన్మాదం. రాజు గెల్ల అన్న, మీరు మాట్లాడేది చాలా కరెక్ట్. మీ మీద ఎన్ని కేసులు పెట్టినా సరే, మీ మీద ఎన్ని కేసులు పెట్టినా మీ వెనుక మేమందరం ఉంటాం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నీల హరీష్ ఏమంటున్నారు? ఆర్య బ్రాహ్మణ అనువాద విధానాన్ని బౌద్ధం ఒప్పుకోలేదు, జైనులు ఒప్పుకోలేదు, చార్వాకులు ఒప్పుకోలేదు, కరెక్ట్, శైవులు ఒప్పుకోలేదు, లింగాయతులు ఒప్పుకోలేదు, లోకాయతులు ఒప్పుకోలేదు. యూ గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రదర్, నీల హరీష్ బ్రదర్. యూ సో మచ్ నాలెడ్జ్ అండ్ లాట్స్ ఆఫ్ థింగ్స్. సో లోకాయతులు ఒప్పుకోలేదు, స్మార్తులు ఒప్పుకోలేదు, ఇక బీసీల్లో ఉన్న ఏ కులాలు ఒప్పుకోలేదు, ఓసీ కులాల్లో ఉన్న వైశ్యులు ఒప్పుకోలేదు, క్షత్రియులు కూడా ఒప్పుకోలేదు, జొరాస్ట్రియన్స్ ఒప్పుకోలేదు, క్రైస్తవులు ఒప్పుకోలేదు, ముస్లింలు ఒప్పుకోలేదు, సిక్కులు ఒప్పుకోలేదు. ఇట్లా దేశంలో ఉన్న 95% ప్రజలు ఒప్పుకోనటువంటి మనుధర్మ శాస్త్రాన్ని, హిందూయిజాన్ని, కల్పిత వైదిక ధర్మాన్ని జనాల మీద రుద్దాలని చూడడం ఏంటి? అసలు మెజారిటీ ప్రజలు దీన్ని ఒప్పుకోరు. బ్రాహ్మణిజాన్ని, మనువాదాన్ని, సనాతన ధర్మాన్ని, ఆర్యులకు సంబంధించిన ఆ చెత్తని ఈ అనార్యులైన వాళ్ళు ఒప్పుకోరు, మూలవాసులు ఒప్పుకోరు. సింపుల్. అది ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా. తెలంగాణ శ్యామ్ పగడిపల్లి, మేమంతా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బిడ్డలం. మరి మీరు ఎక్కడి వాళ్ళో చెప్పండి రా, విదేశీ ఆర్యం అనువాదులు. కరెక్ట్. సో అదే మిత్రులారా, దాదాపు కంప్లీట్ చేసిన అనుకుంటున్నా. తెలంగాణ శ్యామ్ పగడిపల్లి, నేను క్రైస్తవులకి సపోర్ట్గా మాట్లాడినందుకు నువ్వు బ్రిటిష్ వాడికి పుట్టావారా? ఇంగ్లాండ్ రోడ్డు చేస్తే పుట్టావారా? అంతేగా, పుట్టావారా? మీ అయ్య ఇంగ్లాండ్ వాడవురా అని అంటారు. అటువంటి డాష్ నా కొడుకులు, నాది ఒకటే సమాధానం, ఈ దేశం మాదిరా డాష్ కొడుకల్లారా, మీరు నా దేశానికి బతకడానికి వచ్చారా, విదేశాల నుంచి వచ్చిన ఆర్య కుక్కల్లారా. కరెక్ట్ బ్రదర్ శ్యామ్, ఐ టోటలీ అగ్రీ విత్ యూ. మనము ఎవరిని సపోర్ట్ చేస్తలేం కదా, ఎవరికి అంటలేం కదా, మనం ఎవరికి సపోర్ట్ చేస్తలేము. మనం వాళ్ళ పర్సనల్ బిలీఫ్ సిస్టమ్ లోపలికి మనం పోతలేము. ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు మొక్కోండి అంటున్నాం, నాకు నచ్చిన దేవుని నేను మొక్కుంటా అంటున్నా, అంతే. అంతకు మించి దాని పేరు మీద పనికిరాని చెత్త, ఎవరికి నచ్చిన దాని పర్సనల్ దాని మీద మనం ఎందుకు కొట్లాడాలి? మనకేం అవసరం? ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఒక అమ్మాయికి నచ్చింది, పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నాకు నచ్చాలన్నా లేదా, ఆ అమ్మాయి నాకెందుకు నచ్చాలి? ఆయనకు నచ్చితే సరిపోతుంది కదా, రైట్? సో కాబట్టి ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నువ్వెందుకు చేసుకున్నావు? ఇక్కడ నాకు నచ్చిన అమ్మాయిని చేసుకో అంటే ఏమర్థం ఉంది అక్కడ? వాళ్ళ చాయిస్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఏదైనా సరే. అది ఇప్పుడు నేను రెడ్ షర్ట్ వేసుకున్నా, ఇంకో ఆయనకు వైట్ షర్ట్ వేసుకోవాలనిపిస్తుంది. అనిపించినప్పుడు ఆయన వేసుకుంటే తప్పేముంది? నేను రెడ్ షర్ట్ వేసుకున్నా కాబట్టి నువ్వు కూడా రెడ్ షర్ట్ వేసుకోవాలని ఫోర్స్ చేసే హక్కు నాకెక్కడిది? మరి మేము 100 చెప్తాం మాకు నచ్చినాయి. మరి పాటించండి చిన్నజీఆర్ గారు, పాటించండి లలిత్ కుమార్ గారు, పాటించండి ఎవరు ఈయన పేరేంది, కరుణాకృష్ణ గారు. మీ ఊరు నుంచి మా ఊరు ఎంత దూరమో, మా ఊరు నుంచి మీ ఊరు కూడా అంతే దూరం. నీకు ఇచ్చితే నొప్పి అయినప్పుడు నాకు ఇచ్చిన నొప్పి అవుతుంది అని అన్నప్పుడు, తెలిసినప్పుడు, నీకు ఇచ్చితే నొప్పి అవుతుంది అని తెలిసినప్పుడు, మేము ఇచ్చన్నప్పుడు మమ్మల్ని ఇచ్చొద్దు. సింపుల్, రైట్? నాకు నచ్చిన దేవుని మొక్కుంటే నీకు వచ్చే నష్టం లేనప్పుడు నువ్వు మొక్కోవద్దు అనే హక్కు నీకు లేదు. యాంటీ కన్వర్షన్ బిల్కి వాల్యూ లేదు. అర్థమైందా? పర్సనల్ లైఫ్లోకి ఏలు పెట్టద్దు, కాలు పెట్టద్దు. ఇట్స్ ఏ పర్సనల్ బిలీఫ్ సిస్టమ్. యూస్ బ్రెయిన్. మరి వేరే వాళ్ళు కూడా చెప్తారు, తీసుకోండి. మరి మేము చెప్తాం.